వెల్కమ్ టు డివై న్యూస్. కుర్మలు చదువులో కూడా ముందుండాలి. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నై గ్రామంలో శ్రీ బీరప్ప కామరతి అక్కమాంకాళి దేవాలయ నిర్మాణానికి భూమి పూజకు ముఖ్య అతిథిగా బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. కొన్నై గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి డోలు కళాకారులతో బీరప్ప గుడి స్థలానికి వెళ్లి భూమి పూజ చేసి అనంతరం వేదిక మీద కుర్మ సంఘస్థులను ఉద్దేశించి మాట్లాడి తర్వాత మీడియాతో మాట్లాడారు. మొన్న కూడా శివకుమార్ మాటి చోట్లేసారు కదా, ఆ కుర్మలు ఓట్లేస్తే గెలిచినాం. మరి గుడికి కూడా పెద్ద ఎత్తున శివకుమార్ అన్న సహకారం చేయాలి. సహకారం అంటే డబ్బే కాదు, దాని పర్యవేక్షణలో దానికి కావాల్సినటువంటి వసతులను కల్పించిన గ్రామ పెద్ద కాబట్టి, గ్రామంలో ప్రథమ పౌరుడు సర్పంచ్ కాబట్టి తన ఉదాహరణ వేసుకోవాలి. కుర్మలు అంటే అన్ని కులాలను ప్రేమించి అందరు అన్నదమ్ముల లెక్క అక్కజల్లి లెక్క మేము ముందుకు పోతాం కాబట్టి మా అన్న గౌడ బిడ్డైనా మన కులానికి సహకరించి ఇక్కడ సమాజంలో వహిస్తున్నటువంటి సర్పంచ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా చాలాసేపు ఉండాల్సిన అవసరం ఉండే, కానీ పెళ్లిళ్ళు చాలా ఉన్నాయి. అక్కడ లేట్ కావడం వల్ల కొంచెం లేట్ వచ్చినా గుడి నిర్మాణం తర్వాత పెద్ద ఎత్తున ఆ బీరప్ప పండుగ చేసుకున్నాం. రాష్ట్ర నలుమూలల కుర్మ కులంతో పాటు అన్ని కులాలను ఇన్వైట్ చేసుకుని అంగరంగ వైభవంగా చేద్దామని చెప్పి మరొకసారి మా కుర్మ సోదరులకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాల పెద్దలకు నా షరత్ తెలియజేస్తున్నా. జై కుర్మ, జై జై కుర్మ. కొన్నై గ్రామంలో బీరప్ప స్వామి దేవాలయానికి భూమి పూజ చేయడం చాలా సంతోషం. నన్ను ఇక్కడ ముఖ్య అతిథి ఇచ్చిన కొన్నై కులస్తులకు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కుర్మలు అంటేనే నమ్మకానికి నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి కుర్మలు ఇవాళ ఆర్థికంగా రాజకీయంగా కూడా ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న సందర్భంగా అన్ని కులాలను కలుపుకొని ప్రతి గ్రామంలో కమ్యూనిటీలు కానీ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న కుర్మలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కొన్ని ఇవాళ బీరప్ప గుడి భూమి పూజకు నన్ను ఆహ్వానించిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గుడి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి కానీ మా ఫౌండేషన్ నుంచి కూడా తప్పకుండా ఆర్థిక సాయం చేస్తారని మాటిస్తూ, కుర్మలు రాజకీయంగా ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ జనగామ జిల్లాలో మొన్ననే చైర్మన్గా, వైస్ చైర్మన్గా కూడా ఎన్నుకున్న ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కొన్ని ఇక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా తపాసుపల్లి నుంచి నీళ్లు వెంబడే విడుదల చేసి ఈ చెరువులను నింపుతారని మాటిస్తూ, ఇలా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ కుర్మలు ముందుకు వస్తున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా అభినందిస్తూ, ఏదున్నా ప్రతి పౌరుడు చదువుకోవాలి. కుర్మలు పిల్లలు ఎదగానే గొర్రెంబడి బర్రెంబడి కాకుండా ప్రతి ఒక్కరు కూడా చదువుకొని చదువులో రాణించినప్పుడే రాజకీయాల్లో వివిధ రంగాల్లో రాణిస్తారు. కాబట్టి ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఏమైనా పేద విద్యార్థులున్నా మా కుర్మ సంఘం నుంచి కానీ అవసరమైతే మా ఫౌండేషన్ కూడా వాళ్ళని చదివించడానికి మేము ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్కరూ చదువులో ముందుండాలని కోరుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.